అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మెట్రో టీవీ డిబేట్ అవర్. ఇక కాంగ్రెస్ లో అంతర్గత ప్రజాస్వామ్యం శృతిమించిందా? ఇన్నాళ్ళు నేతల మధ్య విభేదాలు తెరపైకి వచ్చాయా? క్రమశిక్షణ సంఘం నోటీసులు వివరణలు నడిచాయి. కానీ సీఎంను టార్గెట్ చేస్తూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఒక్కరే మాట్లాడేవారు. ఇప్పుడు మంత్రి కొండా సురేఖ కూతురు సుష్మిత ఏకంగా ముఖ్యమంత్రికి వార్నింగ్ ఇచ్చినట్లు మాట్లాడారు. మీ బండారం బయట పెడతా అంటున్నారు. అఫ్కోర్స్ మంత్రి సురేఖకు నోటీసులు ఇచ్చినప్పటికీ ఓ మంత్రి కూతురికి సీఎంను టార్గెట్ చేసేంత ధైర్యం ఎలా వచ్చింది? గతంలోనూ సుష్మిత వ్యవహారం రచ్చరాజేసింది. ఇలాంటివి కాంగ్రెస్ లో కామన్ అనుకోవాలా? కాంగ్రెస్ నాయకత్వం రంగంలోకి దిగుతుందా? కొండా సురేఖ మంత్రి పదవికి గండమేనా? ఇప్పటికే గొడవ పడుతున్న నేతల సంగతేంటి? మంటలు రేపుతున్న మాటలపై ఇవాళ మన డిబేట్. ఈరోజు మనతో డిబేట్లో జాయిన్ అవుతున్నారు నగేష్ గారు, కాంగ్రెస్ నాయకులు, అదేవిధంగా మస్తాన్ రావు గారు, రాజకీయ విశ్లేషకులు, ఫైనల్ గా మన్నెం కోటేశ్వరరావు గారు, రాజకీయ విశ్లేషకులు. అందరికి నమస్కారం అండి. ముందుగా నగేష్ గారు. నగేష్ గారు, ఒక రోజు నేను ఒక 1 year బ్యాక్ అనుకుంటా ఒక కాంగ్రెస్ లీడర్ ని ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళాను. సో వెళ్ళినప్పుడు ఆయన చాలా కాన్ఫిడెంట్ గా అసలు కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి అపోజిషన్ అక్కర్లేదు, మేము సూటిగా ప్రజలకి హెల్ప్ చేస్తాం, ప్రజలకి మంచి చేస్తామని ఆయన ఒకరోజు చెప్పారు పేరు తీసుకొని. సో అపోజిషన్ అక్కర్లేదు అంటే నాకు ఆ రోజు అర్థం కాలేదు. ఈ రోజు అర్థం అవుతుంది. కాంగ్రెస్ కి బయట పార్టీ వాళ్ళు అవసరం లేదు, మీలో మీరే అపోజిషన్ ఉన్నారు అని అంటారు. నేను ఏం చెప్తారు? ఫస్ట్ గుడ్ ఈవినింగ్ అండి మెట్రో టీవీ వ్యూవర్స్ కి, ప్యానలిస్ట్ అందరికి విత్ రెస్పెక్ట్ఫుల్ గుడ్ ఈవినింగ్ అండి. నేను చిన్నప్పుడు చదువుకున్నానండి. గాంధీ తాలిస్మాన్ అంటారు, అది 5th స్టాండర్డ్ నోట్బుక్ లో ఎన్సీఆర్టీలో ఎంత రాసి ఉంటది. ఏమంటదంటే ఏ రోజైతే నువ్వు ప్రశ్నించడం మొదలు పెడతావో నీ పర్సనల్ లైఫ్ లో గ్రోత్ ఉంటది. అది ఇంటర్నల్ సిస్టమ్ అయినా సరే, అవుట్ మీకు కనిపించే అన్యాయం అయినా సరే. సో నేను అది నమ్ముతాను. మీకు ఆయన చెప్పిన దానికి నాకు సంబంధం లేదు. కానీ ఒకవేళ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విజయవాళ్ళు ఎక్కువ ఉన్నాయంటే ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ఇట్ బీయింగ్ ఏ కాంగ్రెస్. గర్వంగా చెప్పుకుంటా నేను కాంగ్రెస్ ఉన్నది. ఎందుకంటే ఇక్కడ ఇంటర్నల్ డెమోక్రసీ ఉంది. వెన్ ఇట్ కమ్స్ టు ఇప్పుడు దేశ స్వాతంత్రం ప్రీ ఇండిపెండెన్స్ నుంచి చూద్దాము, ఇదే కాంగ్రెస్ పార్టీ ఫ్రీడమ్ ఫైట్ కోసం అందరినీ, ప్రతి ఒక్క ఇంట్రెస్ట్ ని, ముస్లిం లీగ్ కావచ్చు, డిఫరెంట్ పార్టీస్, ఈవెన్ పెరియార్ మూవ్మెంట్ కావచ్చు, అందరినీ తోడు తీసుకెళ్లి స్వాతంత్రం సాధించుకున్నాము. ఆ ఇంటర్నల్ డెమోక్రసీ వల్లని, ఆ వాద్ సంవాద్ అవ్వడం వల్లని. ఇక్కడ ఇప్పుడు వచ్చేసరికి పొలిటికల్ గా కాంగ్రెస్ పార్టీకి వేరే వాళ్ళు అవసరం లేదు, కాంగ్రెస్ వాళ్ళు అవసరం అంటే దానికి నేను ఏం చెప్పలేను. కానీ వాస్తవానికి క్వశ్చన్ చేయాలి. క్వశ్చన్ చేస్తున్నారంటే వి మస్ట్ ఫీల్ ప్రౌడ్. అదే మీరు కంపారిటివ్ అనాలిసిస్ చేద్దాం, కాంగ్రెస్ లో ఉందా లేక బీఆర్ఎస్ లో ఉందా బీజేపీలో ఉందా అన్నది చూద్దాం. ఇంతవరకు ఎప్పుడైనా మహిళా సోదరులు అగెనెస్ట్ గా బీజేపీ పార్టీ ఇంటర్నల్ పార్టీలో మాట్లాడినట్టు ఉందా? లేకపోతే ఓ సెగ్మెంట్ ఆఫ్ ఏది యూత్ కాంగ్రెస్ లాగా మాకున్నట్టు వాళ్ళకు కూడా డిఫరెంట్ వింగ్స్ ఉంటాయి. ఆ వింగ్స్ ని ఎప్పుడైనా మహిళలు లీడ్ చేసిరా అంటే? ఇన్ఫాక్ట్ డెమోక్రసీలో అది ఒక పార్ట్ కాబట్టే చెప్తున్నాను. బీఆర్ఎస్ లో కూడా పిచ్చిగా యూనో వాళ్ళ లీడర్ కలవకపోవడం, ఇప్పట్లో ఉన్న సీఎం, రెస్పెక్టెడ్ సీఎం కేసీఆర్ గారు, రైట్, ఇవన్నీ ఉన్నాయి. కానీ నాకు తెలిసి కాంగ్రెస్ ఇస్ డూయింగ్ టుడే వెల్ఫేర్ ఓరియంటెడ్ లో పనిచేసుకుంటుంది. సో ఆ వెల్ఫేర్ ఓరియంటేషన్ కంటిన్యూ చేసుకుంటూ, కొందరికి బదులు రాలేదు అన్న కోణంలో, కొందరు పర్సనల్ వెంటింటలో స్పెల్ అవుట్ అవుతుంటారేమో, కానీ టైంతో పాటు అవన్నీ సర్దుమణుతాయి. కానీ దానికి ఆగమైపోయింది అంతా చూడొద్దు. ఆగమైపోయింది ఎందుకు కారణం చూడాల్సిన అవసరం అంటే ఢిల్లీలో హ్యాపెన్స్ ఉంది, మాన్సూన్ కరెక్ట్ ఉందా లేదా, జీవితాలు నగేష్ గారు. చెప్పండి. అండ్ నగేష్ గారు, ఓకే, మీరు ఒక మాట అన్నారు, అంతర్గతంగా ప్రశ్నించడం తప్పు కాదు అన్నారు. దట్స్ ఓకే, అది యాక్సెప్టబుల్ కాదనట్లేదు. కాకపోతే ఇక్కడ పదవుల కోసం ప్రశ్నలు బయటకు వస్తున్నాయి కదా, ప్రజల కోసం రావట్లేదు. వన్ థింగ్, ఇప్పుడు మనం ఇప్పుడు క్వశ్చన్ పదవుల కోసం వాయిస్ రేస్ అవుతున్నారు, పదవుల కోసం జనాలు లీడర్లు కొట్లాడుతున్నారు అంటే మనం మంచి లీడర్లని తయారు చేసుకోవడంలో సమాజం ఫెయిల్ అయిందన్నది. మీరు, నేను, ఆ ఫ్యామిలీస్ లో అందరూ ఫెయిల్ అయ్యామన్న దాంట్లో మనం ఆలోచించాలి. దీనికి మెరుగైన సమాజం వైపు, మెరుగైన లీడర్షిప్ వరకు ఎలా తీసుకెళ్లాలో అన్న దాని మీద మనం చర్చించుకోవాలి. కానీ వాళ్ళ పర్సనల్ ఇంట్రెస్ట్ లో
నాకు అధికారం కావాలి అని ఓ లీడర్ అంటున్నాడంటే అది అది సమాజానికి కూడా మంచిది కాదు. అది అది కాంగ్రెస్ పార్టీకే కాదు, ఎక్కడ జరిగినా అది ఎవరికి మంచిది కాదు. ఆ గ్రీడీనెస్ ఉంది అంటాడు, లెట్స్ హ్యావ్ ఎవ్రీథింగ్ టు ఫీడ్ అపాన్ హ్యూమన్ బీయింగ్స్ బట్ ఇట్ కాంట్ ఫీడ్ అపాన్ హ్యూమన్ గ్రీడ్ అని. సో ఒక్కసారి ఇవన్నీ మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఎస్, ఓకే ఓకే నాగేష్ గారు. సో ప్రస్తుతం మనతో కోటేశ్వరరావు గారు ఉన్నారు, రాజకీయ విశ్లేషకులు. ఎస్ కోటేశ్వరరావు గారు, చెప్పండి. సార్ ముందుగా ఇష్యూ లోపలికి వెళ్లే ముందు ఇష్యూ ఎక్కడ స్టార్ట్ అయిందో ఒకసారి చూద్దాము. నిజంగానే ఒక ముఖ్యమంత్రి, ఎన్నికలకి ఇంకా చాలా టైం ఉంది. సో ఇంత తొందర ఒక వేదికపై నిల్చొని వచ్చే ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో మళ్ళీ ఈ ఎమ్మెల్యేనే ఉంటాడు, మళ్ళీ ఈయనకే టికెట్ ఇస్తామనడము అది ఎంతవరకు కరెక్ట్ అంటారు సార్? ఎందుకంటే మనందరికి తెలుసు ప్రతి నియోజకవర్గంలో ప్రతి పార్టీ నుంచి ఆశావాహులు ఉంటారు. దట్టు అధికార పక్షం అంటే ఇంకా చాలా మంది ఉంటారు. సో సుమారు ఇంకా సంవత్సరానికి పైగా 2 సంవత్సరాల వరకు ఉంది ఇంకా టైం. సో ఇప్పుడే ఇలా అనౌన్స్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అక్రమ్ గారు, వరంగల్ జిల్లాలో జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యాన్ని మనం ఈ సందర్భంగా గమనంలోకి తీసుకోవాలి. అయితే మీరు అన్నట్టుగా మళ్ళా రేవూరి ఆయన ఉంటారు, ఆ ఎమ్మెల్యే పోటీ చేస్తారు, మళ్ళా గెలిపించాలి అని అనటం ఒక విధంగా చెప్పాలంటే ముఖ్యమంత్రి గారు తొందరపడ్డారని అనుకోవాలి. దానికి ముందు మార్చి నెలలో ఈ సుష్మిత గారు తానే ఆ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తానని చెప్పేసి ఆమె ప్రకటించుకుంది. ఆమెకు అటువంటి హక్కు కానీ లేకపోతే అవకాశం కానీ ఎవరిచ్చారు అనేటువంటిది ముందు ప్రశ్న. ఎందుకంటే కొండా సురేఖ, కొండా మురళి దంపతులు వరంగల్ జిల్లాలో వివాదాస్పదమైనటువంటి ప్రజాప్రతినిధుల్లో వాళ్ళు కూడా ఉన్నారు. గతంలో వాళ్ళ చరిత్ర చూసినా లేకపోతే వాళ్ళ వ్యవహార శైలి చూసినా కానీ మనందరికీ తెలిసిందే. ఇదే సుష్మిత గారు గత ఏడాది అక్టోబర్లో తల్లి దగ్గర ఓఎస్డీగా, అంటే మంత్రి సురేఖ గారి దగ్గర ఓఎస్డీగా పనిచేస్తున్నటువంటి వ్యక్తిని అదుపులోకి తీసుకోవడానికి పోలీసులు వెళ్ళినప్పుడు ఏ విధమైనటువంటి కామెంట్ చేశారో మనం చూసాం. మరి తోటకూర నాడే చర్యలు తీసుకొని ఉంటే తర్వాత పరిస్థితి ఉండేది కాదని ఒక సామెత ఉంది మనకి. మరి ఆ రోజే కాంగ్రెస్ అధిష్టాన వర్గం లేదా రాష్ట్ర నాయకత్వం ఒక స్పష్టమైనటువంటి చర్యలు, అవి క్రమశిక్షణ చర్యల లేకపోతే మరొకటి అనేటువంటిది ఆ పార్టీకి ఉన్నటువంటి నిబంధనలను బట్టి ఏమైనా చేసుకోవచ్చు. అటువంటిది ఏమీ చేయలేదు, రాజీ పడ్డారు. అధిష్టాన వర్గం రాజీ పడింది, ఆ కుటుంబం అందరూ రాజీ పడ్డారు. ఆ తరువాత జరిగినటువంటి పరిణామాలను చూసినప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు బహిరంగంగా అవినీతి గురించి ముఖ్యమంత్రిని టార్గెట్ చేశారు. చేసిన తరువాత అదే సమయంలో మన రేవంత్ రెడ్డి గారు కూడా పరకాల నియోజకవర్గంలో మళ్ళా ప్రకాష్ రెడ్డి గారే పోటీ చేస్తారు, గెలిపించాలని చెప్పారు. మరి ఇద్దరు చేసింది, ఒకళ్ళు ముఖ్యమంత్రిగా చేసినటువంటి ప్రకటన సరైనది కాదు, లేదా టికెట్ను ఆశిస్తున్నటువంటి సుష్మిత గారు పోటీ చేస్తానని చెప్పడం కొంతమేరకు దాన్ని అర్థం చేసుకోవచ్చు. కానీ మళ్ళా తిరిగి ఇక్కడ కాంగ్రెస్ పార్టీనే గెలిపించాలి అనే మాట రేవంత్ రెడ్డి గారు అనుకుంటే అదొక తీరు. కానీ అలా కాకుండా స్పష్టంగా మళ్ళా సదరు ఎమ్మెల్యే మళ్ళా పోటీ చేస్తారని చెప్పడం అనేటువంటిది కొండా సురేఖ దంపతులకి, సుష్మిత గారికి ఒక వార్నింగ్ లాగా దాన్ని మనం పరిగణించవచ్చు. ఆ తర్వాత జరిగినటువంటి ఇప్పుడు తాజాగా మనం ఆమె కామెంట్స్ ఇవన్నీ చూసుకున్నప్పుడు కాంగ్రెస్ లో సుష్మిత గారు అసలు సభ్యురాలే అయితే ఆమెకు సభ్యత్వం ఎప్పుడు తీసుకున్నారు? లేదు, నాయకురాలైతే ఆమె ఏ స్థాయి నాయకురాలు? రేపు మన సురేఖ్ గారికి నోటీస్ ఇస్తే ఆమెకు నాకేం సంబంధం లేదు, ఆమె వివాహిత, ఆమె ఇండిపెండెంట్. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు చెప్పారు కదా, మంత్రి పదవి ఇవ్వాల్సి వచ్చేసరికి నాకు మా సోదరుడికి ఏం సంబంధం లేదు, మా 2 కుటుంబాలు వేరు కుటుంబాలు అని చెప్పారు కదా. అదేవిధంగా తనకు తన కుమార్తెకి ఏమి సంబంధం లేదు, దీనిలో నేను ఇవ్వాల్సినటువంటి సంజాయిషి ఏం లేదని ఇచ్చారనుకోండి మన సురేఖ్ గారు, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వరకు ఏం చేస్తుంది? అందుకని ఇప్పుడు ఇలాంటి ధోరణులని క్రమంగా పెరుగుతున్నాయి, పెరగబోతాయి రాబోయే రోజుల్లో కూడా.
అయితే కాంగ్రెస్ లో ఇది ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ ఎక్కువ అంటారు. నిజానికి కాంగ్రెస్ అనేటువంటిది స్వాతంత్రానికి ముందు ఒక వేదిక. అందులో భిన్న భావజాలాలు కలిగినటువంటి వాళ్ళు ఏకైక లక్ష్యంతో బ్రిటిష్ వాళ్ళని దేశం నుంచి బయటికి తరమేయాలనేటువంటి లక్ష్యంతో భిన్న భావజాలాలు కలిగినటువంటి వాళ్ళు ఆ వేదికలో పనిచేశారు. అప్పుడు కూడా కాంగ్రెస్ లో భిన్న భావజాలాలు, వామపక్షవాదులు కావచ్చు, లేదా పురోగామివాదులు కావచ్చు, లేదా తిరోగామివాదులు కావచ్చు, అందరూ ఉన్నారు. కానీ వాళ్ళందరి లక్ష్యం ఒకటే. అయితే ఎట్లా బ్రిటిష్ వాళ్ళని బయటికి నెట్టాలా అనే దాని మీద విభేదాలు. కానీ స్వాతంత్రానంతరం ఆ కాంగ్రెస్ ని ఒక పార్టీగా మార్చిన తరువాత, అధికారమే పరమావధిగా ఆ పార్టీ అవతరించిన తర్వాత, అందులో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అదే అధికారమే పరమావధిగా వ్యవహరించడం మొదలు పెట్టిన తర్వాత ఈ విధమైనటువంటి రచ్చ, చర్చ ఇవన్నీ కూడా సాగుతున్నాయి. రాబోయే రోజుల్లో ఇదే ధోరణి గనక ఇప్పుడు ఆల్రెడీ కామెంట్ చేసినటువంటి వాళ్ళు చిన్నారెడ్డి గారు కావచ్చు, రాజగోపాల్ రెడ్డి గారు కావచ్చు, సుష్మిత గారు కావచ్చు, లేకపోతే ఇంకా ఇట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉండేట్లయితే వాళ్ళ మీద అదుపు చేయకపోయేట్లయితే రాబోయేటువంటి రోజుల్లో ఇలాంటి వాళ్ళ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం కూడా ఉందని అయితే నా అభిప్రాయం. ఎస్ కోటేశ్వరరావు గారు, చెప్పండి. అంటే సార్ ఓకే, ఇప్పుడు కాసేపు కొండా సుస్మిత గారి వైపు నుండి ఆలోచిద్దాము. ఆవిడ అక్కడ స్థానికంగా ఉన్నటువంటి బిడ్డ చిన్నప్పటి నుండి, తర్వాత ఒక మంత్రి కూతురు, అంటే రాజకీయ పరంగా కూడా చూసుకున్న ఒక మంత్రి కూతురు ఎప్పటి నుండో అక్కడ ఎక్స్పెక్టేషన్స్ కూడా పెట్టుకుంది. సో ఈ విధంగా ముందే అనౌన్స్ చేయడం వల్ల ఆమె వ్యక్తిగతంగా అసంతృప్తి చెంది ఈ విధమైనటువంటి మాటలు మాట్లాడిందా, లేకపోతే చిన్న అనుమానం వచ్చినా, తన చేతి నుండి పరకాల జారిపోతుందనే అనుమానం వచ్చినా కూడా ఇంకా నేను ఊరుకోను, సీరియస్ అయిపోవాల్సిందే అని ముందు నుంచే ప్లాన్ వేసుకొని ఉండొచ్చు అంటారా? ఎలా చూడాలి ఆవిడ సైడ్ నుంచి? పరకాల కానీ, లేకపోతే మరొక నియోజకవర్గం కానీ, కొండా సుష్మిత గారు కానీ, లేకపోతే రేవూరు ప్రకాష్ రెడ్డి గారు కానీ, లేకపోతే ఇంకొకళ్ళు ఎవరైనా కానీ ఒక ప్రాంతంలో పుట్టొచ్చు, ఒక నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించవచ్చు. కానీ ఇక మాదే రాజ్యం, మేమే పాలుగాళ్ళం, మరొకళ్ళు ఎవరు రావడానికి వీల్లేదంటానికి ఏమి రైట్ ఉంది అటువంటి వాళ్ళకి? ఎవరైనా కావచ్చు, నేను సుష్మిత గారైనా కాదు, ఎవరైనా కానీ అదే విధమైనటువంటి ధోరణి కనుక లోనైతే అది పార్టీ ఎట్లా అవుతుంది? అది నేను చిన్నప్పటి నుంచి ఇక్కడే పెరిగాను. చిన్నప్పటి నుంచి మరి ఆమె ఒక్కతే కాదుగా, కొండా సురేఖ దంపతులే కాదుగా నియోజకవర్గంలో ఇంకా అనేక మంది దంపతులు ఉన్నారు, అనేక మంది వాళ్ళ పిల్లలు ఉన్నారు, అదే కాంగ్రెస్ లో ఉన్నారు. మరి వాళ్ళందరూ కూడా అదే విధంగా ఆశిస్తే మరి వాళ్ళకు ఉన్నటువంటి రైట్ ని సుష్మిత గారు ఎలా కాదంటారు? సుష్మిత గారి వైపు నుంచి ఆలోచించన్నారు. నేనేమంటున్నానంటే మిగిలినటువంటి వాళ్ళ సంగతి ఏమిటి? వాళ్ళ తండ్రి, తల్లి ఇద్దరు మంత్రులు గాను, ఎమ్మెల్సీలు గాను, ఎమ్మెల్యేలు గాను పనిచేశారు. కుటుంబం ఒకటి. మరి అసలు అటువంటి అవకాశం రానటువంటి వాళ్ళ సంగతి ఏమిటి? మరి వాళ్ళ వైపు నుంచి ఆలోచిస్తే మరి ఎప్పుడూ పదవులు ఒకే కుటుంబానిక ఎట్లా? అందుకని ఏమన్నా కుటుంబ వారసత్వం ఇది ఎవరికైనా? ఇప్పుడు అదే ప్రశ్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి కూడా వస్తుంది. ఆయన ఒక చోట ఎమ్మెల్యే, మంత్రి, ఆయన భార్య ఒక చోట ఎమ్మెల్యే. ఇదే కదా చర్చ గతంలో వచ్చింది. ఒకే కుటుంబంలో ఒకళ్ళకే పదవులు అన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కొన్ని మినహాయింపులు ఇచ్చింది. ఆ మినహాయింపులు ఇచ్చిన తర్వాత ఇట్లాంటి ప్రశ్నలన్నీ కూడా వస్తాయి. మాకు మాత్రం ఎందుకు మినహాయింపు ఇవ్వరు? ఒకళ్ళకి ఒక న్యాయం, మాకు ఒక న్యాయం అనేటువంటి ప్రశ్న వస్తే కాంగ్రెస్ దగ్గర సమాధానం లేదు. అందుకని ఇది ఒక విధంగా చెప్పాలంటే కాంగ్రెస్ స్వయంకృతం కూడా అనేది నా అభిప్రాయం. ఎస్ ఓకే 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 కోటేశ్వరరావు గారు, నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. సో ప్రస్తుతం మనతో మస్తాన్ రావు గారు కూడా ఉన్నారు. మస్తాన్ రావు గారు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. చెప్పండి, అసలు ఏ విధంగా చూడాలి కొండా సుస్మిత మాట్లాడినటువంటి మాటలు? అదే విధంగా ఇప్పటికే కొండా సురేఖకు కొన్ని నోటీసులు కూడా టీపీసీసీ జారీ చేసిన పరిస్థితి. సో కూతురు చేసిన మాటలకి తల్లి బలవుతుందని చెప్పుకోవచ్చా? సో ఎలా చూడాలి? వ్యక్తిగతంగా చూడాలా, లేకపోతే ఇటు తల్లికి నోటీసులు పంపించడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? గుడ్ ఈవినింగ్ అండి. మెట్రో టీవీ ప్రేక్షకులకు, కోటేశ్వరరావు గారికి, మీకు కూడా. కొండా సురేఖ గారు ఏంటంటే ప్రస్తుత వ్యవహారంతో కొంత డిఫెన్స్లో పడ్డారు కాబట్టే ఆమె మా కూతురు వ్యాఖ్యలు చేస్తే నాకేం సంబంధం అని చెప్పేసి ఆమె కొద్దిగా తెలివిగా తప్పించుకోవచ్చిస్తున్నారు. కానీ
అదంత ఈజీగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తీసుకుంటుందని నేను అనుకోను. ఎందుకంటే గత ఏడాది వాళ్ళ ఓఎస్డి సుమంత్కి సంబంధించి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన ఓఎస్డి సుమంత్కి సంబంధించి జరిగిన వ్యవహారంలో కొండా సురేఖ గారి ఇంటికి పోలీసులు రావటం, అసలు అతన్ని ఉద్యోగం నుంచి రిమూవ్ చేయడానికి సీఎంఓ నిర్ణయం తీసుకోవటం, ఆ నేపథ్యంలో అక్కడ సుస్మిత గారు అక్కడ ఉండటం, సుస్మితా పటేల్ గారు అదే ఇంట్లో ఉండటం, కొండా సురేఖ్ గారు మంత్రి గారు కాబట్టి వాళ్ళ ఇంట్లో ఉండటం, అక్కడ పోలీసులకి ఆమెకి కొంత ఘర్షణ పూర్వక వాతావరణం జరగటం, ఆ సందర్భంగా ఏమేమి మాట్లాడారో సుస్మితా పటేల్ గారు, రేవంత్ రెడ్డి గారికి సన్నిహితులైన వ్యక్తులు, వాళ్ళ తమ్ముడు లేదంటే పొంగులేటి సుధాకర్ రెడ్డి గారు, ఇంకా కొంతమంది మంత్రుల మీద ఆమె చేసిన ఆరోపణలు, సో అవన్నీ కూడా అప్పట్లో కూడా తీవ్ర సంచలనం రేకెత్తిచ్చాయి. కాకపోతే ఏమైందంటే అప్పట్లో కొంత మీనాక్షి నటరాజన్ గారి ఇనిషియేషన్తో అది తీవ్రమైన చర్యలకు వెళ్లకుండా కొండా సురేఖ్ గారు కానీ కొండా మురళీ గారు కానీ వెళ్ళి రేవంత్ రెడ్డి గారిని కలవటం, వాళ్ళ కుమార్తె చేసిన ఆరోపణల మీద మా కుమార్తె కొంత ఆవేశానికి లోనే ఆ విధంగా చెప్పింది, సో నేను క్షమాపణలు చెప్తున్నానని చెప్పేసి ఆ రోజు అన్నమాట. సో నిజానికి అప్పుడు చాలా తీవ్రమైన విషయం, ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి మీద ఒక మంత్రి కుమార్తె ఆ విధమైన ఆరోపణలు చేయడం అనేది మామూలు సందర్భాల్లో అయితే ఉపేక్షించారు. కానీ అప్పుడున్న కాంగ్రెస్ పార్టీ పరిస్థితి, మీనాక్షి నటరాజన్ గారు కొంత కాంగ్రెస్ పార్టీలో విభేదాలని రూపుమాపే విధంగా అందరినీ కలిసికట్టుగా ఉండాలనే ఒక ప్రయత్నం చేస్తా ఉన్న నేపథ్యం. సో అందువల్ల కొంత రాజీ ధోరణిలో ఆమె కూడా వెళ్ళిన పరిస్థితి. సో ఇప్పుడు ఏమైందంటే ఇది ఫస్ట్ ఛాన్స్ కాబట్టి సరే మంత్రి గారు వచ్చి క్షమాపణలు చెప్పారు, ఇదంతా ఏం లేదు చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చినాయని చెప్పేసి ఆ రోజు కొండా సురేఖ్ గారు కూడా బహిరంగంగా బయటకు వచ్చి చెప్పిన పరిస్థితి. మీరు ఈ మొత్తం ఎపిసోడ్లో ఎక్కడా కూడా రేవంత్ రెడ్డి గారు మాట్లాడలేదు అప్పుడు మీరు గమనిస్తే కనుక. సో ఆ తర్వాత ఇప్పుడు చూస్తే రేవంత్ రెడ్డి గారు కొండా సురేఖ్ గారికి మొత్తం సమస్య పోయిందిలే, అప్పట్లో మళ్ళీ అంతా సజావుగా నడుస్తుందని చెప్పేసి అనుకున్న నేపథ్యంలో ఆమె రేవంత్ రెడ్డి గారికి సంబంధించిన సభకి గైర్హాజరైన పరిస్థితి. సో ఒక ముఖ్యమంత్రి పాల్గొన్న సభకి ఏదన్నా ప్రత్యేకమైన కారణాలు ఉంటే తప్పితే హాజరు కాకపోవడం అనేది జరుగుతుంది. సో నిజానికి ఏంటి అక్కడ ఇదంతా చూస్తే మనం వెనక్కి వెళ్ళాలి. అక్కడ సాయంపేట, పరకాల, వరంగల్ తూర్పు ఈ నియోజకవర్గాలు ఏదైతే ఉన్నాయో గతంలో ఆ పరకాల నుంచి లేదంటే సాయంపేట నుంచి కూడా గతంలో అక్కడ పోటీ చేసిన పరిస్థితి. సో కొండా మురళీ గారు కానీ కొండా సురేఖ్ గారు కానీ ఆ 2 స్థానాలు ఎప్పుడు కూడా ఆశిస్తా ఉన్నారు. ఇప్పుడు ఆ సుస్మితా పటేల్ గారికి కూడా కలిపి 3 స్థానాన్ని అక్కడ వాళ్ళు పోటీ చేయాలనేది కూడా అనుకుంటా ఉన్నారు. సో ఆ నేపథ్యంలో వాళ్ళు గతంలో కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్న అధిష్టానంతో ఉన్న విభేదించడం, ఆ తర్వాత చూసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళటం, అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి కోసం రాజీనామా చేసి అక్కడ పోటీ చేసిన నేపథ్యంలో అక్కడ ఓడిపోయిన పరిస్థితి. ఆ తర్వాత వాళ్ళు బీఆర్ఎస్కి వెళ్ళటం, బీఆర్ఎస్లో కూడా అక్కడ ఉన్న హరీష్ రావు గారికి లేదంటే కేటీఆర్కి అప్పట్లో ఉన్న విభేదాల నేపథ్యంలో వీళ్ళకి టికెట్ నిరాకరించడం. సో ఆ తర్వాత వీళ్ళు మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి మళ్ళీ పోటీ చేసి గెలిచి ఆ తర్వాత రాష్ట్ర మంత్రివర్గంలో కూడా తీసుకున్న పరిస్థితి. సో తిరిగి పునర్వైభవం సాధిస్తా ఉన్నారు కొండా దంపతులకు సంబంధించి. గతంలో ఎలా అయితే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆ మంత్రిగా చేశారో, సో ఆ తర్వాత ఆమె ఫైర్ బ్రాండ్గా ఉంటున్నారు కాబట్టి సో అలా తీసుకున్న పరిస్థితి. అక్కడ 2 అంశాలండి ఇక్కడ. ఇప్పుడు కొండా సురేఖ గారేమో పద్మశాలి వర్గానికి చెందిన మహిళ, కొండా మురళీ గారు మున్నూరు కాపుకి సంబంధించిన వ్యక్తి. సో ఈ 2 కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కానీ తెలంగాణలో కానీ చూస్తే బీసీలకి సంబంధించి పెద్ద ఎత్తున ఒక బీసీలకి ఏదో ప్రాధాన్యత ఇవ్వాలి అనే ఒక స్లోగన్ నడుస్తున్న పరిస్థితి. సో ఆ నేపథ్యంలో సుస్మితా పటేల్ ఆ విధంగా చేయటం, ఎందుకంటే టికెట్ కావాలని అడగటం వేరు, లేదంటే మేము త్వరలో పోటీ చేయడానికి కూడా అధిష్టానాన్ని ఒప్పిస్తామని చెప్పడం వేరు. కానీ రేవంత్ రెడ్డి గారు ఏమన్నా పెద్ద ఇదే, ఆయన ముఖ్యమంత్రి కదా, పిసిసి ప్రెసిడెంట్ చేసి పార్టీని గెలిపించిన తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. సో ఆ తర్వాత కాలంలో చూస్తే దేశంలో చాలా రాష్ట్రాల్లో
కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు ఎదుర్కొంటున్నప్పుడు వెన్నుదన్నుగా నిలిచిన పరిస్థితి. సో ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ లో ఎప్పటి నుంచో ఉన్న నాయకుల కంటే కూడా చాలా స్ట్రాంగ్ గా తయారైన పరిస్థితి. సో అలాంటి శక్తివంతమైన ఒక ముఖ్యమంత్రిని రేవంత్ రెడ్డి గారిని పట్టుకొని, ఎందుకంటే రేపూరి ప్రకాష్ రెడ్డి గారు గతంలో రేవంత్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీలో కలిసి పనిచేశారు కాబట్టి ఆయనకి కొద్దిగా వయసు అధికమైనప్పటికీ కూడా ఆయనకి టికెట్ ఇచ్చి గెలిపించారు. ఆయన గెలిచిన పరిస్థితి. సో ఆయన నెక్స్ట్ ఎలక్షన్స్ వచ్చేటప్పటికి ఆయనకి 80 ఏళ్ళు వస్తాయి కాబట్టి ఇంకా వాళ్ళకేం లేదు, ఇంకా నేనే ఉంటాను అని ఏకపక్షంగా ప్రకటించడం. ఆ తర్వాత వాళ్ళ నాన్నగారికి సంబంధించి అంటే మస్తానరావు గారు పిసిసి ప్రెసిడెంట్ పదవి ఇవ్వాలంటే, అంటే ఆ రోజు సభ మీద రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు ఏ విధంగా ఉన్నాయి? రేవూరి గారిని సపోర్ట్ చేసినట్లున్నాయా, లేకపోతే కొండా ఫ్యామిలీకి వార్నింగ్ ఇచ్చినట్లున్నాయా? సో ఎలా చూడాలి ఆ మాటల్ని? ఇప్పుడు మనం ఎంత లేదన్నా కూడా పీకప్ లో తుఫాన్ అని గత ఏడాది జరిగిన అంశాన్ని కొండా సురేఖ ఫ్యామిలీ కానీ కుటుంబం కానీ తేలిగ్గా తీసుకుంటున్నప్పటికీ కూడా రేవంత్ రెడ్డి గారికి మనసులో ఉంటుంది కదా, ఖచ్చితంగా ఖచ్చితంగా ఉంటుంది. మనం అది తీసిపారేవేలేము. ఎంత ఇదేనా ఉన్నా కూడా ఆయన నర్మగర్భంగా ఏంటి, రేపూరి ప్రకాష్ రెడ్డి గారు సీనియర్ కాబట్టి ఆయన మళ్ళీ పోటీ చేస్తాడు. అది కవించడమే ఒక రకంగా. కానీ ఆయన అన్నదానిలో తప్పే ఉంది. ఆయన గతంలో కూడా గెలిచారు. వాళ్ళని ఏమీ అనలేదు కదా. కాకపోతే వీళ్ళు ఏంటంటే వీళ్ళు అది ఆశిస్తున్నారు, ఖచ్చితంగా మేమే పోటీ చేయాలనే ఒక భావనకు వచ్చేస్తున్నారు. కాబట్టే వీళ్ళు ఇప్పుడు ఈరోజు అది నిన్న అక్కడ జరిగిన ఆమె జన్మదిన వేడుకల్లో ఆ విధంగా కొంత ఆవేశానికి లోనవటమే కాదు, చాలా అసలు ఆయన సంగతి తెలుసు. గతంలో కూడా అలానే వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి గారికి సంబంధించి చాలా అంశాలు ఉన్నాయి, నేను బయట పెట్టబోతానంటే బయట పెట్టాలి కదా. అంటే ఏంటి, మీరు బెదిరిస్తున్నారా ముఖ్యమంత్రి గారిని? అంతే రకంగా ఒక రకంగా చూస్తే ముఖ్యమంత్రిని బెదిరించడమే అది. సో మీకు పార్టీ టికెట్ కావాలంటే అధిష్టానం దగ్గరికి వెళ్ళాలి, లేదంటే అక్కడ కొన్ని కార్యక్రమాలు పార్టీకి మద్దతుగా చేపట్టాలి. ఇగో ఆయన క్యాండిడేచర్ కంటే నా క్యాండిడేచర్ చాలా బలమైంది, యంగ్స్టర్స్ ని ప్రోత్సహించాలి, ఈరోజు జంజీ యుగం వస్తుంది అని ఆయన చెప్పచ్చు. కొంత యువ నాయకత్వాన్ని ప్రోత్సహించాలని అడగడంలో తప్పులేదు. కానీ ఇప్పుడే పోటీ చేయండి, ఎవరి దమ్మంటో తేలిపోయిద్ది, అప్పుడు దాకా అక్కర్లేదు. సో ఈ మాటలన్నీ ఖచ్చితంగా అది కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారిని ఒక రకంగా బెదిరించడము, బ్లాక్మెయిల్ చేయడం కిందకే వస్తుందనేది మామూలు ఆమె భాష చూస్తే అర్థమవుతుంది. రెండోది ఏంటంటే ఇప్పుడు మరి కొండా సురేఖ్ గారి ధైర్యం ఏంటో నాకైతే తెలియట్లేదు. ఎందుకంటే గతంలో వచ్చింది ఎక్స్క్యూజ్ చేశారు, ఆమె వెళ్ళి స్వయంగా క్షమాపణలు చెప్పిన పరిస్థితి. సో మనం ఎంత లోకల్ గా శక్తివంతమైన నాయకులు అయినప్పటికీ కూడా ఇప్పుడు మనం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారిని చూస్తున్నాం. ఆయన గతంలో బీజేపీకి వెళ్ళారు, తర్వాత మళ్ళీ కాంగ్రెస్ లోకి వచ్చారు, మళ్ళీ గెలిచారు. ఆయనకి కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. అయినా కూడా కొన్ని కుల సమీకరణలో, ప్రాంత సమీకరణల వల్ల ఆయనకి మంత్రి పదవి కేటాయించలేకపోయిన పరిస్థితి. సో ఇటీవల కాలంలో చూస్తే కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం పేరుతో ఎవరికి వాళ్ళు ముఖ్యమంత్రిని లేకపోతే పిసిసి ప్రెసిడెంట్ ని వాళ్ళని ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం ఇటీవల కాలంలో అధికమవుతుంది. దానివల్ల కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో చులకనవుతుంది. ఒక పక్కన ప్రజా వ్యతిరేకత కొన్ని అంశాల ప్రాతిపదికన అధికారంలో ఉన్న పార్టీకి వ్యతిరేకంగా ప్రజా వ్యతిరేకత పెరుగుతాం. దానికి తోడు ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకుల మధ్య ఉన్న విభేదాలు పార్టీని మరింత సంక్షోభంలో నెడతా ఉన్నాయి. సరే ఈరోజు ఆమె క్రమశిక్షణ కమిటీకి సంబంధించి లేఖ రాశారు, మా అమ్మాయికి నాకు సంబంధం లేదు, ఆమె కామెంట్స్ నా మీద ఎలా మీరు నాకు జోడిస్తారు, నాకేం సంబంధం లేదని చెప్పుకోవచ్చు. మరి గతంలో ఆమె మాటలకే కదా మీరు క్షమాపణలు చెప్పారు. అంటే దానికి ఏంటంటే నాకు నా ఓఎస్డీకి సంబంధించి నిర్ణయించారు కాబట్టి అప్పట్లో నేను జోక్యం చేసుకున్నాను, ఇప్పుడు తను ఏదో కామెంట్ చేసింది కాబట్టి ఆ కామెంట్స్కి నాకు సంబంధం లేదు. పొద్దున ఒక డిబేట్లో నేను చూసా, అక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి అంటారు, అసలు సుస్మిత అనే ఆమె కాంగ్రెస్ పార్టీకి సభ్యత్వమే లేదని. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కఠిన నిర్ణయాలు తీసుకోవాలి. ఎందుకంటే అందరూ బయలుదేరుతూ ఉంటారు, రోజుకొకరు బయలుదేరుతారు కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని బెదిరించడానికి. నిజానికి రేవంత్ రెడ్డి గారి యొక్క వైఖరి కానీ ఆయన యొక్క మెంటాలిటీ తెలిసిన వాళ్ళు ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఆయన కొనసాగాలి, వచ్చే ఎన్నికల్లో కూడా నేనే ఉంటానని ఆయన ప్రకటిస్తున్నారు కాబట్టి చాలా తగ్గి ఉంటున్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే మంత్రులతో సమాన స్థాయి అధికారాలు, నిన్న అక్కడ తమిళనాడుకి వెళ్తే అక్కడ బట్టి గారిని పంపించడం. సో ఇవన్నీ నేపథ్యంలో మరి ఈసారి అయితే ఖచ్చితంగా, ఎందుకంటే మీనాక్షి నటరాజన్ గారికి కూడా నివేదిక ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా చర్యలు కొండా సురేఖ్ గారి మీద ఉంటాయనేది నాకైతే అనిపిస్తాం కొంత జరుగుతున్న పరిణామాలను బట్టి.
ఓకే ఓకే మస్తానరావు గారు, ఒకసారి కోటేశ్వరరావు గారు చెప్పండి. సార్, మనం కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్దాం. మొన్న సుస్మిత గారు మాట్లాడుతూ అసలు నీకు పిసిసి రావడానికి గతంలో కొండ ఫ్యామిలీయే కారణము, కొండ దంపతులే కారణము అని అన్నారు. అసలు ఏంటి సార్, ఏ మాటలు, అది నిజంగానే అలా జరిగిందా లేకపోతే ఏంటి? రేవంత్ రెడ్డి పిసిసి అవ్వడానికి కొండ ఫ్యామిలీ ఏ విధమైనటువంటి హెల్ప్ చేసిందనే ఉద్దేశంతో అవడానికి అంది? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి పిసిసి ఇప్పించారు, ఆ తర్వాత ముఖ్యమంత్రిని కూడా చేశారు అని కూడా చెప్పుకోవచ్చు. చెప్పుకోవడానికి ఏముంది, మాటలే కదా. మరి అంత పలుకుబడగలిగినటువంటి వాళ్ళు మరి వాళ్ళకి సంబంధించి మరి కొండా మురళి గారికి ఎమ్మెల్సీ ఇస్తా ఉన్నారు, ఇవ్వలేదు అని చెప్పేసి మళ్ళా ఫిర్యాదు చేయటం ఎందుకు, ఆరోపించడం ఎందుకు? ఇవన్నీ కూడా ఏంటంటే హెచ్చులు అంటారు, హెచ్చులు గొప్పలు చెప్పుకోవడం అంటారు. అంత శక్తి ఉంటే మరి ఇన్ని పార్టీలు మారాల్సినటువంటి అవసరం ఏముంది మీకు? వాళ్ళకి అంత శక్తే కనుక ఉంటే. అందుకని ఇవన్నీ కూడా ఏంటంటే అతిశయతోటి దాన్ని ఇంకొక విధంగా చెప్పాలంటే నోటి డోల అని కూడా అంటారు కొన్ని ప్రాంతాల్లో. అటువంటి పరిస్థితి ఉంటే ఇప్పుడు మరి కూతురు చేత ఆ విధంగా మాట్లాడిస్తున్నది ఎవరు అంటే ఖచ్చితంగా కొండా దంపతులే. వాళ్ళ యొక్క మద్దతు లేకుండా, లేకపోతే వాళ్ళ యొక్క ప్రోత్సాహం లేకుండా ఈ విధంగా మాట్లాడేటువంటి అవకాశం ఎట్లా ఉంటది? ఒకవేళ ఇప్పుడు కూడా మాకేం సంబంధం లేదు అని చెప్పేసి వాళ్ళు కనుక సంజాయిష ఇస్తే మరి ఇంకా రోజు ఇదే విధమైనటువంటి దుకాణం పెట్టి ధ్వజం ఎత్తుంది అనుకోండి, ఏమవుతుంది పరిస్థితి? 1-2 సార్లు చూసిన తర్వాత వదిలేస్తారు. వదిలేసిన తర్వాత ఈసారి కొండా సురేఖ కూడా సీట్ గ్యారంటీ అనేటువంటిది ఉండదు ఖచ్చితంగా, ఈ విధమైనటువంటి ధోరణి కనుక కొనసాగిస్తే. అందుకని ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు, లేకపోతే కొండా సురేఖ్ గారు కూతురు చేత చేయిస్తున్నటువంటి వ్యాఖ్యలు, చిన్నారెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలు, ఇట్లాంటి వాటన్నిటిని కూడా మరి అధిష్టానం వరకు సీరియస్ గా తీసుకుంటే ఏం జరుగుతుంది ఏమిటి అనేటువంటిది ఒక సమస్య. ఈ సామాజిక సమీకరణాలు అలా అనుకున్నట్లయితే మరి ఇంకా మొత్తం 300 కాపులకి లేకపోతే పద్మశాలీలకి ఆ కుటుంబమే ప్రాతినిధ్యమా? అట్లా ఎక్కడ లేదు, ఏ పార్టీలో లేదు, ఏ రాష్ట్రంలోనూ ఎక్కడ ఉండదు. అందుకని కొన్ని ప్రాంతాల్లో కొంతమంది వ్యక్తులు కొన్ని సందర్భాల్లో బలంగా ఉండొచ్చు, కొన్ని సమీకరణాల్లో కొన్ని సందర్భాల్లో చేయొచ్చు. కానీ ఆ విధమైనటువంటి పరిస్థితి ఎప్పుడు ఉంటుందని అనుకోవడానికి అయితే లేదనేది కూడా నేను చెప్పదలుచుకున్నాను. అంటే కోటేశ్వరరావు గారు, ఇందాక మీరు అన్నారు కొండా సురేఖ దంపతులు చెప్తేనే సుష్మిత ఆ విధంగా మాట్లాడుతుంది అని కూడా. అంటే ఆ మాత్రం ఇంగితం కూడా లేదా? ఆ విధంగా చేస్తే ఏ విధమైనటువంటి రాజకీయ లబ్ధి కూడా ఉండదు. నన్ను అడిగితే ఒక ముఖ్యమంత్రి పైన అలాంటి మాటలు వాడితే హైకమాండ్ ఊరుకోదు, ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి నాయకులు కూడా ఊరుకోరు. సో ఏ విధమైనటువంటి ఉపయోగం కలుగుతుందని వాళ్ళు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు, ఇట్లా సుష్మిత గారితో మాట్లాడిపించడం? ఇప్పుడు ఉద్రేకానికి లోనై ఉక్రోషానికి లోనైనప్పుడు మీరు చెప్పినటువంటి ఇంగితం అనేటువంటిది ఎవరైనా కోల్పోతారు. ఇప్పుడు అదే పరిస్థితి ఆ కుటుంబంలో కనిపిస్తూ ఉంటుంది. అది అల్టిమేట్ గా ఎవరికి నష్టము అంటే ఖచ్చితంగా కొండా దంపతులకే నష్టం. ఇప్పుడు రేపు వాళ్ళు ఇప్పుడు ఏ పార్టీలో చేస్తారు? ఇంకా వాళ్ళకు ఉన్నటువంటి పార్టీలు ఏమిటి? బీజేపీ ఉంది, అంతే కదా. గతంలో బీఆర్ఎస్, కాంగ్రెస్, వైసీపీ ఇవన్నీ అయిపోయినాయి. ఇంకా దుకాణం ఏంటంటే బీజేపీ ఉంది. మరి బీజేపీలో చేరతారా? బీజేపీలో చేరేట్లయితే మరి అదే పరకాల నియోజకవర్గంలో బీజేపీ కూడా నాయకులు ఉన్నారు. మరి వాళ్ళందరూ ఏ విధంగా చూస్తారు? ఇప్పుడు అందులోనూ ఇటువంటి వివాదాస్పదమైనటువంటి వ్యక్తులుగా చర్చ జరిగినటువంటి వాళ్ళని బీజేపీ తీసుకొని అక్కడ ఆ పార్టీ ఏం బాగుంటుంది? ఇట్లాంటి ప్రశ్నలన్నీ కూడా వస్తాయి. అందుకని ఇప్పుడు నా అభిప్రాయం అయితే కొండా సురేఖ దంపతులకి ఒక్కొక్క ద్వారం కూడా అన్ని మూసుకుపోయాయి. వాళ్ళు రాజీ పడి కాంగ్రెస్ లో ఉండటం లేదా వాళ్ళ కూతుర్ని అదుపులో పెట్టడం మినహా మరొక దారి లేదు. లేకపోయేట్లయితే వాళ్ళని కూడా ఇంటి దారి పట్టించేటువంటి అవకాశం ఉందనేది నా అభిప్రాయం. ఓకే ఓకే కోటేశ్వరరావు గారు. నగేష్ గారు, మీరు రాజకీయాల్లో ఉన్నారు. సో మీకు ఆ రాజకీయ ప్రాసెస్ ఏ విధంగా జరుగుతుంది ఏంటి, ఒక నాయకుడు ఎప్పుడు ఏ విధంగా మాట్లాడాలి, ప్రతిదీ కూడా మీకు ఒక అవగాహన ఉంది. సో ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే రేవంత్ రెడ్డి గారు ఇంత ఇంత ఎర్లీగా ఒక సభ పైన ఒక నియోజకవర్గానికి వెళ్ళి అక్కడ సభ నిర్వహించి ఈ నియోజకవర్గానికి వచ్చే
ఆ ఎమ్మెల్యే ఎలక్షన్స్లలో టికెట్ ఇతనికే ఇస్తామని కన్ఫర్మ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఎందుకంటే ఇందాక ఆసవాల గురించి మాట్లాడుకున్నాం. సో అలా చాలా మంది ఉంటారు కదా. సో ఇంత తొందరగా చేస్తే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఓట్లు చీలిపోవడమే కానీ, లేకపోతే ఆసవాహుల వల్ల పార్టీకి ఏమన్నా దెబ్బతినడం కానీ, ఇలాంటివన్నీ కూడా జరుగుతుంటాయి కదా. సో అలా అనడం ఎంతవరకు కరెక్ట్, హామీలు ఇచ్చేయడం ముందే? ఫస్ట్ థింగ్, మనిషికి ప్రతి ఒక్కటి తెలిసి ఉండాలి, అవగాహన ఉంటది అనుకోవడం కాదండి. నాకు కూడా ఎన్నో విషయాలు తెలియవు. కాకపోతే తెలిసిన విషయాల్లో ప్రజెంటేషన్ కరెక్ట్ ఉండాలన్నది నాకు ప్లాన్. అదే కోణంలో మా సీఎం గారు కూడా ఇప్పుడు రాబోయే రోజుల్లో కాన్స్టిట్యున్సీలో ఇప్పుడు నేనున్న మాదాపూర్ డివిజన్ లో కార్పొరేటర్ పోటీ చేయాలనుకుంటున్నాను. నా స్థాయి ఎంతవరకు ఆర్థికంగా, రాజకీయంగా నేను దానికన్నా మించి చేయలేను. కానీ మీరు కార్పొరేటర్ నుండి ఆ క్షేత్రం ఏదైతే స్మాల్ ఏరియా, జియోగ్రాఫికల్ ఏరియా వచ్చినా మీరు అద్భుతమైన పనులు చేయవచ్చు. పేదరిక నిర్మూలన కోసం, సమాజం కట్టాలన్న కోణంలో మీరు ఈవెన్ లెనిన్ నుంచి తీసుకొని కాల్ మార్క్స్ వరకు మీరు రిఫరెన్స్ తీసుకొని వాళ్ళకి కూడా సోషలిస్టిక్ అప్రోచెస్ చాలా బాగుంటాయి. సో మీరు ఎంత క్రియేటివ్ గా మీరు ఫీల్డ్ లో పనిచేస్తారన్నది ఇంపార్టెంట్. అలా ఫీల్డ్ తీసుకున్నప్పుడు ఇప్పుడు సీఎం గారు లాంటి హోదాలో ఉన్న లీడర్ మమ్మల్ని ఐడెంటిఫై చేసి ఈ క్షేత్రానికి రాబోయే రోజుల్లో ఈయన మంచి అంటే తప్పేం లేదన్న, నథింగ్ రాంగ్. ఇప్పుడు సీఎం ఇస్ ద చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫ్ ది స్టేట్. ఆయన ఓరియంటేషన్ లో నడవాల్సిన అవసరం ఉంది. రేపు మళ్ళీ గవర్నమెంట్ తీసుకురావాలంటే ఆయన డిసిషన్, ఆయన డిస్క్రిప్షన్, ఆయన విజువలైజ్ చేస్తున్న విజన్ 100% ఆయన సాటిస్ఫై అయినప్పుడే ముందడుగేస్తాడు. సో నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. జస్ట్ పొలిటికల్ స్ట్రాటజీగా చూడాలి మనం, అంతే తప్ప అదేదో క్రిటిసిజం లాగా చూడవద్దు దానికి. ఇప్పుడు మీరన్నట్టు, ఇప్పుడు అనలిస్ట్ గారు ఇంతకుముందు కోటేశ్వరరావు గారు అన్నట్టు, ఒకవేళ సెల్ఫ్ ఇంట్రెస్ట్ లో రాజకీయాలు చేస్తాము, నియోజకవర్గ ప్రజల ఇంట్రెస్ట్ గా కాకుండా అంటే అది సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఎన్నటికీ సక్సీడ్ కాదు. ఏ ఫ్యామిలీ అయినా సరే, అది బీజేపీలో ఉండొచ్చు, కాంగ్రెస్ లో ఉండొచ్చు, బీఆర్ఎస్ లో ఉండొచ్చు. మీరు చూసారు ఇప్పుడు కాళేశ్వరం దగ్గర అసలు టిఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ మారింది ఎందుకు? టిఆర్ఎస్ ఉన్నప్పుడు ఏంటది ఉద్యమ పార్టీగా ఉండేది, తర్వాత ఒక కుటుంబ పార్టీ లాగా మారింది. సస్టైన్ అయిందా? లేదు. సో సేమ్ థింగ్, ఎవరైనా ఇండివిజువల్ ఇంట్రెస్ట్ అబౌవ్ ద పబ్లిక్ ఇంట్రెస్ట్ అంటే పనికి చేయరు అక్కడ. అంటే రాబోయే రోజుల్లో కాలమే దానికి సమాధానం ఇస్తుంది. లార్జర్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లో పనిచేసేటోళ్ళు అయితే డెఫినెట్ గా వాళ్ళకి సస్టైనిటీ ఉంటది. ఒకవేళ మా సీఎం గారు లార్జర్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లో పనిచేస్తున్న లీడర్స్ ని ఐడెంటిఫై చేసి తెర మీదకి తీసుకొస్తున్నారంటే మనం అప్రిషియేట్ చేయాలేమో, మెచ్చుకోవాల్సిన విషయమేమో. ఇది నా అండర్స్టాండింగ్. అంటే నగేష్ గారు, ఓకే, నేను మిమ్మల్ని సూటిగా ఒక ప్రశ్న అడుగుతాను. ఇప్పుడు కాంగ్రెస్ క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రి కొండా సురేఖ గారి పనితీరుపై కాంగ్రెస్ అధిష్టానం సంతృప్తిగా ఉందా? ఎందుకంటే ఎప్పుడు న్యూస్లో చూసినా ఈ వివాదాల వల్ల కానీ, లేకపోతే బహిరంగ సభలపైన ముఖ్యమంత్రి గారు వెళ్ళినప్పుడు కనిపించడం కానీ, అభివృద్ధి ప్రకారంగా ఆవిడ ఎక్కువ ఎలివేట్ అవ్వట్లేదు అని అభిప్రాయం, ప్రజల అభిప్రాయం. సో కాంగ్రెస్ అధిష్టానము ఏ విధంగా చూస్తుంది ఆవిడ పనితీరుని? ఎవరైనా సరే, ఈవెన్ మా సీఎం రేవంత్ రెడ్డి గారు అయినా సరే, ఆయన చీఫ్ ఎగ్జిక్యూటివ్, రాష్ట్రంలో ఏ గవర్నమెంట్ డిసిషన్ తీసుకున్నా, ఏ వెల్ఫేర్ పాలసీ వెళ్ళినా ఆయన ఫేస్ తో, ఆయన ఇమేజ్ తో వెళ్తుంది. సో ఒక లీడర్, ఒకవేళ లీడర్ కాన్స్టిట్యున్సీలో నా ఇమేజ్ తో వెళ్ళాలనుకోవడంలో తప్పు లేదు. కానీ చేస్తున్న పనుల్లో వాళ్ళు ఎంత కోఆపరేషన్ ఉన్నారు, ఎంత ప్రోయాక్టివ్ గా పనిచేస్తున్నారు అన్నది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ సబ్జెక్ట్ లేకుండా, అవగాహన లేకుండా రాజకీయాలు చేస్తామంటే ఏదో పాత పద్ధతిలో ఆర్థోడాక్సీ మెథడ్ అంటారు దీనికి, తెలుగులో ఏమంటారు తెలియదు. ఆ ఆర్థోడాక్సీ అప్రోచ్ తీసుకుంటే అది మంచిది కాదు. ప్రజెంట్ టైంలో మారుతున్న కాలంలో ప్రోగ్రెసివ్ మైండ్ సెట్ తో పనిచేసుకుంటూ ఉండాలి. ఒకవేళ ప్రోగ్రెసివ్ మైండ్ సెట్ లో పనిచేస్తున్నారంటే మా సీఎం గారు అప్రిషియేట్ చేయాల్సింది, చేస్తారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ యొక్క ఐడియాలజీ వన్ ఆఫ్ ది మోస్ట్ ప్రోగ్రెసివ్ ఐడియాలజీ. మనం చూస్తున్న ఐటీ నుంచి కంప్యూటర్ ఏదైనా సరే, మన సర్వీస్ సెక్టర్ కావచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కావచ్చు, నవరత్నాస్ కావచ్చు, ఇవన్నీ ఎస్టాబ్లిష్ చేసిన కాంగ్రెస్ పార్టీ. ఏఎంస్ నుంచి ఐఐఎంస్ వరకు కూడా. సో దిస్ ఈస్ ఎ ప్రోగ్రెసివ్ థాట్. ఈ థాట్ లో ఎవరైనా పనిచేస్తున్నారంటే డెఫినెట్ గా మా సీఎం గారు అప్రిషియేట్ చేస్తారు. ఒకవేళ క్షేత్ర స్థాయిలో సీఎం గారే ఎలివేట్ అవుతున్నారు, వాళ్ళు ఎలివేట్ అవ్వట్లేదంటే వాళ్ళ ల్యాకింగ్ ఏమో టువర్డ్స్ అండర్స్టాండింగ్ పీపుల్ ఇంట్రెస్ట్. ఇప్పుడు ప్రజల ఇంట్రెస్ట్, ఇప్పుడు నా మాదాపూర్ డివిజన్కి వచ్చేసరికి ఇక్కడ ఉన్న సమస్యల పట్ల నాకు అవేర్నెస్ ఉంది. ప్రజలు ఏం కోరుకుంటున్నారో ఆ ఇంట్రెస్ట్ లో నేను పనిచేస్తే 100% నేనే ఎలివేట్ అవుతాం కదా. రాహుల్ గాంధీ గారు వచ్చినా సరే నా ఇంట్రెస్ట్ నేను ఎలివేట్ అవుతానా కాదా? సో బై డిఫాల్ట్ అది ఒక లీడరు తన ఇమేజ్, తన ఇంపాక్ట్, తన ఇమేజ్ టార్నిష్ అవుతుందంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ నుంచి సెల్ఫ్ ఇంట్రెస్ట్ వెళ్ళిపోయాడేమో, అది మనం గ్రహించాల్సిన అవసరం ఉంది అక్కడ.
నేను ఒకరి గురించి ఓకే అనట్లా, పర్టికులర్ ఒకరి గురించి అనలా, ఇది జనరలిస్టిక్ అండ్ యూనివర్సల్ ఫ్యాక్ట్ లో రూపంలో అంటున్నాను. ఎస్ ఓకే నాగేష్ గారు. మస్తానరావు గారు సార్ చెప్పండి. సార్ సేమ్ ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నాను. క్యాబినెట్లో ఉన్న మంత్రి పనితీరు ఏ విధంగా ఉంది? కొండా సురేఖ గారిది. ఇప్పుడు కొండా సురేఖ్ గారు పనితీరు ఎలా ఉంది అంటే, ఆమెతో ఎక్కువ మందికి అంటే సహచర మంత్రులతో ఎక్కువ మంది వివాదాలు ఉన్నట్టు కనిపిస్తుంది. ఇప్పుడు ఆమె దేవాదాయ శాఖ మంత్రిగా ఆమెకు సంబంధించి అక్కడ మేడారం జాతర దగ్గర టెండర్ల విషయంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారితో కావచ్చు, లేవంటే ఇతర మంత్రులతో కావచ్చు. సో ఇవన్నీ కూడా వివాదాలు. అంటే ఇటీవల వివాదానికి కేంద్ర బిందువుగా మారుతున్నారు అనేది పాయింట్. వాళ్ళ కుమార్తె ద్వారా కొంత అయితే వాళ్ళకి సంబంధించి కొండా మురళి గారికి టికెట్ ఇవ్వకపోవడం, ఇందాక మీరు చెప్పింది కరెక్టే కావచ్చు. రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు వాళ్ళ సపోర్ట్ ఇచ్చి ఉండొచ్చు. అలా చాలా మంది ఇచ్చింటారు పిసిసి ప్రెసిడెంట్ గా అవ్వాలంటే. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో చాలా శక్తివంతమైన నాయకులు ఉన్నప్పటికీ కూడా రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చారంటే ఎన్నికల్లో సమర్థంగా నడపగలరని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం భావించింది. దాన్ని ఆయన రుజువు చేసి చూపించారు కాబట్టి అంతమంది సీనియర్స్ ని కాదని తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చినప్పటికీ కూడా రేవంత్ రెడ్డి గారిని మరి ముఖ్యమంత్రి చేసిన పరిస్థితి. ఈ రోజు ఆయన ఏ విధంగా స్ట్రాంగ్ గా మారారో కూడా చూడొచ్చు. సో ఇలాంటి పరిస్థితుల్లో మీరు అన్నట్టు ఏంటంటే కొండా సురేఖ సమర్థవంతమైన నాయకురాలు అయినప్పటికీ కూడా ఇటీవల కాలంలో అంటే ఆ కొండా మురళి గారికి పదవి ఇచ్చే విషయంలో నిర్లక్ష్యం ఉన్నారనే ఒక భావన వాళ్ళలో మనసులో ఉండిపోయింది. దాన్ని ఏ విధంగా వ్యక్తం చేయాలో తెలియట్లేదు. ఎందుకంటే గతంలో కూడా వాళ్ళు బీఆర్ఎస్ వ్యతిరేకించినప్పుడు కూడా అదే విధమైన ప్రాబ్లం వచ్చింది. సో ఈవెన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అక్కడ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో కూడా అంటే వాళ్ళు ఏంటంటే కొంత వరంగల్ ప్రాంతంలో మేము శక్తివంతంగా ఉన్నాం, సో మేము చాలా నియోజకవర్గాల్లో ప్రభావితం చేయగలం, మేము సీనియర్లం కాబట్టి మమ్మల్ని గుర్తించాలనే ఒక భావన ఉంది. అది వ్యక్తం చేసే ధోరణి విభిన్నంగా ఉంది. ఏంటది? మేము శక్తివంతులం కాబట్టి మాకు ఖచ్చితంగా గౌరవించి తీరాలి, మేము చెప్పిన మాట వినాలని. కాంగ్రెస్ పార్టీ లాంటి విషయాల్లో అవన్నీ కూడా సాధ్యం కావు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ. నేను ఒక విషయం చెప్తాను. రాజశేఖర రెడ్డి గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన చాలా సన్నిహితమైన వ్యక్తి కేవీ రామచంద్రరావు గారు. ఆయనకి రాజ్యసభ సభ్యత్వాన్ని ఇప్పించాలనేది కూడా చాలా సార్లు ప్రయత్నించారు. కానీ ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ కూడా అది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దానికి యాక్సెప్ట్ చేయలేదు. వాళ్ళు వివేకానంద రెడ్డి గారిని రాజీనామా చేయించి అక్కడ బై ఎలక్షన్స్ లో మన జగన్మోహన్ రెడ్డి గారిని నిల్చోబెడదామని కూడా అప్పట్లో భావించారు. దానికి సోనియా గాంధీ కూడా యాక్సెప్ట్ చేయలేదు. సో కాంగ్రెస్ పార్టీలో ఆ విధంగా ఉంటాయి, చాలా సమీకరణలు ఉంటాయి, దానికి సంబంధించి అధిష్టానానికి రిపోర్ట్స్ అందుతూ ఉంటాయి, నివేదికలు అందుతూ ఉంటాయి. ఇవన్నీ నేపథ్యంలో అయినప్పటికీ కూడా వీళ్ళు బీసీ సామాజిక వర్గం నుంచి వచ్చారు, గతంలో కూడా వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. సో శక్తివంతమైన నాయకులు ప్రభావితం చేయగలరు కాబట్టే కొంత ఇతర నాయకుల కంటే కూడా కొంత ఉపేక్షిస్తూ కొంత వాళ్ళకి అంత కఠిన నిర్ణయాలు తీసుకోలేదు. కానీ ఈసారి మాత్రం ఆ విధంగా మీరన్న విషయానికి వస్తే ఏంటంటే మనకి మంత్రి పదవిలో ఎలా పనిచేశారంటే కంటే కూడా అధిష్టానానికి గౌరవిస్తూ అధిష్టానం నిర్ణయాల్ని ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకువెళ్తూ వివాదాలు లేకుండా ఉంటారో వాళ్ళనే అధిష్టానం మెచ్చుకుంటారు. సో రోడ్ల మీద పడి యాగి చేసినంత మాత్రాన 1-2 సార్లు ఉపేక్షించలేదు. కానీ ఖచ్చితంగా కొండా సురేఖ గారి ధోరణి అయితే ఏదైతే ఉందో అది అధిష్టానానికి తలనొప్పిగా మారింది కాబట్టి ఈరోజు క్రమశిక్షణ కమిటీ అయితే ఆధార్ కావాల్సిన పరిస్థితి. ఓకే మస్తానరావు గారు. కోటేశ్వరరావు గారు చెప్పండి. ఒకవేళ నిజంగానే కొండా సురేఖ గారు ఆవిడ కూతురు మాట్లాడిన మాటలకి నాకు ఎలాంటి సంబంధం లేదు, ఆ వేటు నాపైన వేయకండి అంటే కాంగ్రెస్ అధిష్టానం తీసుకునే నెక్స్ట్ స్టెప్ ఏంటి? కాంగ్రెస్ అధిష్టానం వర్గం ఏ స్టెప్ తీసుకోవడానికి ఏమి లేదు. ఎందుకంటే ఇప్పుడు ఆమె సభ్యురాలో కాదో తెలియదు. ఒకవేళ సభ్యురాలు అయితే పార్టీ నుంచి బహిష్కరిస్తారు, ఏది సుష్మిత గారిని. కొండా సురేఖ గారు లేకపోతే కొండా మురళి యొక్క ప్రభావం కానీ లేకపోతే ప్రభావం కానీ తోకలకు ఎత్తరించేస్తారు. మంత్రి పదవి నుంచి వెంటనే తొలగిస్తారు లేదో చెప్పలేం, కానీ వాళ్ళ మాట చెల్లుబడి కాకుండా మంత్రి పదవిలో ఉంటారు. వాళ్ళ యొక్క హవా ఏమీ నడవదు. అందుకని పొమ్మనకుండా పగబెట్టినట్టుగా వాళ్ళని తప్పించేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే
ఇవాళ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో ఆ విధమైనటువంటి ధోరణి కలిగినటువంటి వాళ్ళని ఏ పార్టీ కూడా సహించలేదు. అది కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా, బీఆర్ఎస్ అయినా కానీ మేమే రాజులం, మేమే పాలెగాళ్ళం, మా దానిలో ఎవరు రావడానికి వీల్లేదు. మరి ఇందాక మస్తానరావు గారు చెప్పినట్టు ఆమె ఎవరితో సఖ్యతగా ఉంది? కొండా సురేఖ వర్సెస్ రెస్ట్ ఆఫ్ వరంగల్, మొత్తం పాత వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి నాయకులందరూ ఆమెకు వ్యతిరేకం. ఆ తర్వాత కడియం శ్రీహరి, ఆయన కూతురు ఎంపీగా ఉన్నటువంటి ఆయన కూతురుతోటి వివాదం. ఇన్ని వివాదాలు ఎందుకు వస్తున్నాయంటే ఆధిపత్య ధోరణి. మా ఏరియాలోకి ఎవరు రావడానికి వీల్లేదు, మా దందా మేమే నడపాలి, ఆ ఏరియాలో దందా. దందా అంటే ఏమిటి? పంచాయతీలు చేయటం. పంచాయతీలు చేయటం అంటే డబ్బులు దండుకోవటం. ఇదే కదా వ్యవహారం, అందరికీ తెలిసినటువంటి వ్యవహారం ఇది. మరి ఆ విధమైనటువంటి ధోరణి కనుక వాళ్ళని ఎలవ్ చేస్తే ప్రతి ఎమ్మెల్యే, ప్రతి ఎంపీ, ప్రతి మంత్రి కూడా రాష్ట్రాన్ని మొత్తం అదే విధంగా చేస్తారు. కాంగ్రెస్ పార్టీకి పుట్టగతులు లేకుండా పోతాయి అప్పుడు. మరి కాంగ్రెస్ పార్టీ దాన్ని ఇట్లాంటి ధోరణిని అనుమతిస్తుందా అనేటువంటి ప్రశ్న. ఒక కాంగ్రెస్ పార్టీ అని కాదు, ఏ పార్టీ అయినా అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా కానీ ఇలా రాష్ట్రాన్ని పంచుకొని మేము దండుకుంటాము అంటే ఆ పార్టీకి పుట్టగతులు ఉండవు. అందుకని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి అది రాష్ట్రం చర్య తీసుకుంటుందా లేకపోతే కేంద్రం అధిష్టాన వర్గం నిర్ణయిస్తుందా అనేటువంటిది ఆ పార్టీ అంతర్గత వ్యవహారం ఉంది. దాన్ని మనం ఏం చెప్పలేం. కానీ ఖచ్చితంగా ఏదో ఒక నిర్ణయాత్మకమైనటువంటి వైఖరిని తీసుకుంటేనే మిగతా వాళ్ళు అదుపులో ఉంటారు. లేకపోయేట్లయితే రేపటి నుంచి మొత్తం అంతా ఇప్పుడు నాయకులు కాకపోతే నాయకుల బిడ్డలు, లేకపోతే నాయకుల సోదరులు, నాయకుల భార్యలు, ఇటువంటి వాళ్ళందరినీ కూడా మొత్తం దుకాణాలు తెప్పిస్తారు. జరుగుతుంది అదే. ఆ ధోరణిని మరి సహిస్తుందా లేదా అనేటువంటిది అది ఆ పార్టీ తేల్చుకోవాల్సినటువంటి వ్యవహారం. అంటే కొండా సురేఖ గారైనా, కొండా సుస్మిత గారైనా ఒక మాట బహిరంగంగా వివాదాస్పదంగా మాట్లాడారంటే ఖచ్చితంగా దాని వెనుక మాస్టర్ మైండ్ కొండా మురళి గారు ఉంటారంటూ ఒక చర్చ కూడా జరుగుతూ ఉంటుంది. సో ఎంతవరకు కరెక్ట్ అంటారు దాన్ని? ఏముందండి ఇందులో? మాస్టర్ మైండ్ నిజంగా మాస్టర్ మైండ్ అయితే ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు బహిరంగంగా చేయించి వాళ్ళు బాగుకునేది ఏముంటది? అది మాస్టర్ మైండ్ తెలివితేటలుగా దాన్ని ఏమి మనమేమో అట్లా అనుకోక్కర్లేదు. నిజంగా మాస్టర్ మైండ్ అయితే వేరే పద్ధతులు ఉంటాయి. ఈ విధంగా ముఖ్యమంత్రి మీదనే ధ్వజమెత్తి ముఖ్యమంత్రి మీదనే ఆరోపణలు చేయించడం దానికి మాస్టర్ మైండ్ ఏముందుకు? మాస్టర్ మైండ్ ఏం అక్కర్లేదు. అందుకని ఇప్పుడు కొండా మురళి నేపథ్యము, ఆయన మావోయిస్టు లేకపోతే నేపథ్యము, లేకపోతే ఈవెన్ కొండా సురేఖ్ గారు కూడా మావోయిస్టు దాని నుంచి వచ్చినటువంటి వాళ్ళే వీళ్ళందరూ. ఎర్రబల్లి దయాకర్ రావు, కొండా మురళి, కొండా సురేఖ వీళ్ళందరూ ఆ నేపథ్యం ఉంటే ఉండొచ్చు, లేదా సామాజిక పరమైనటువంటి కొన్ని సమీకరణలు ఉంటే ఉండొచ్చు. కానీ దీనికి మాస్టర్ మైండ్ ఏముందని? కూతురు చేత పిక్కించడానికి మాస్టర్ మైండ్ ఉంటే ఎందుకంటే హాస్యాస్పదం మరి ఒకటి ఉండదు. వాళ్ళ చేతులారా సమస్యలను కొని తెచ్చుకున్నట్టే కదా అది. దీనికి మాస్టర్ మైండ్ ఉపయోగించారనుకుంటే మనం ఎందుకు అనుకోగల అట్లా అని. నగేష్ గారు, అండి అంటే క్యాబినెట్ లెవెల్లోనే ఇన్ని అవకతవకలు జరుగుతుంటే గ్రౌండ్ లెవెల్లో అసలు కాంగ్రెస్ స్ట్రాంగ్ గా ఉందా? అసలు వాళ్ళ మధ్య కోఆర్డినేషన్, కమ్యూనికేషన్ ఉందా అంటే ఏం చెప్తారు సార్ కాంగ్రెస్ గురించి? తప్పు అంటానండి. అవకతవకలు అన్నారు దీనికి బిట్ డిస్టార్షన్ అంటారు. ఇందాక మీరు అన్నట్టు పబ్లిక్ ఇంట్రెస్ట్ అనేది ఏ నాయకునికైనా సుప్రీం ఉండాలి. అది ఇంకోటి ఏంటంటే నాది ఇంకో డీప్ అండర్స్టాండింగ్ ఏంటంటే ఓ లీడర్ తోడు ఐడియాలజీని బేస్ చేసుకొని కనెక్ట్ అయి పనిచేయాలి. అది 90s, 60s, 70s, 80s వరకు జరిగిందన్నది నేను భావిస్తున్నాను. ఓ లీడర్ ఓ ఐడియాలజీని బేస్ చేసుకొని పనిచేయడం వల్ల లార్జర్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లో సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఆ లీడర్షిప్ చాలా గౌరవంగా, ఎఫెక్ట్ఫుల్ గా పనిచేస్తుంది. ఓ ఐడియాలజీని కమిట్ అయి లేకపోవడం, ఇప్పుడున్న ఈ కొయిలేషన్ గవర్నమెంట్ ఫామ్ అవడం, ఇవన్నీ కొన్ని డిస్టార్షన్ చాలా బర్డన్ డెమోక్రసీలో. కానీ అల్టిమేట్ గా ఎవరు లాస్ అవుతారు దీనివల్ల అంటే ప్రజలు లాస్ అవుతారు. ప్రజలు ఎప్పుడైనా సరే ఆ సంవిధానంలో ఉన్న డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీస్ ని నియమించుకొని వాళ్ళకి కావాల్సిన వెల్ఫేర్ ఫ్రూట్స్ పొందాలి అంటే ఓ లీడర్ ఐడియాలజికల్ గా కమిట్ అయి ఉన్న లీడర్ ని పార్టీ లీడర్షిప్ లో ఎలివేట్ చేయాలి, గవర్నమెంట్ పొజిషన్ లో ఎలివేట్ చేయాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి ఏ లీడర్ అయినా సరే, నేను ఒకరి గురించి మాట్లాడట్లేదు, ఏ లీడర్ అయినా సరే హెజిమోనీ అంటే అనార్కిక్ బిహేవియర్, నువ్వంతా అంటే నేనెంత, ఐఆమ్ సుప్రీం హియర్,
అన్న యాటిట్యూడ్ పెట్టుకొని పాలిటిక్స్ చేసుకున్న ప్రజెంట్ ఎవరైనా చేసినా రాబోయే రోజుల్లో చేసినా అది సాగదు, అది మంచిది కాదు, అది ఎవరికి మంచిది కాదు. ఇక్కడ ఉన్న మనకు, మీరు అక్కడ ఉన్న ప్యానెల్లో ఉన్న వాళ్ళకి ఎవరికి మంచిది కాదు. సో ఈ ఈ యాటిట్యూడ్ ఇవన్నీ వదులుకోవాలి. ఎందుకంటే స్టేట్ రన్ బై చీఫ్ ఎగ్జిక్యూటివ్ సీఎం గారు, దేశం రన్ బై చీఫ్ ఎగ్జిక్యూటివ్ పిఎం గారు. వీ హ్యావ్ టు రెస్పెక్ట్ దెమ్. ఆ ఓరియంటేషన్ లో, గవర్నమెంట్ వెళ్తున్న ఓరియంటేషన్ లో మనం ఫుడ్ స్టెప్ వేసుకోవాలి, సింక్ అవ్వాలి. మన కాన్స్టిట్యుయెన్సీ ప్రజల యొక్క డిమాండ్స్ ఏంటో వీటిని సాటిస్ఫై చేసుకోవాలి. ఇంకోటి, మీరు రాజకీయాల్లో ఉన్నారు అంటే ఏంటి, డిఫరెన్సెస్ పెంచుకోవడానికి ఉన్నారా? నో, యూ హ్యావ్ టు ఈక్వల్లీ రెస్పెక్ట్ యువర్ ఆపోనెంట్. అంటే ఆ పార్టీలో ఉన్నోళ్లే కాకుండా అపోజిట్ లో ఉన్న బీజేపీ సోదరులు కూడా ఇప్పుడు డిబేట్ లో పాల్గొవచ్చు. ఐడియాలజికల్లీ డిఫర్ కావచ్చు, కానీ అల్టిమేట్లీ పబ్లిక్ ఇంట్రెస్ట్ అనేది గొప్పది ఉండాలి. కాన్స్టిట్యున్సీలో ప్రజల డిమాండ్ ఏదో అన్నది అది అది ప్రైమ్ ఫోకస్ గా పనిచేయాల్సిన అవసరం ఉంది. ఈ రోజుల్లో ఆ నాయకత్వం లోపిస్తుంది అన్న బాధ నాకు ఉంది ఓ సామాజిక పౌరునిగా. కానీ వాస్తవానికి ఆ హెజిమోనీ మైండ్, అనార్కిక్ మైండ్, సుప్రీం మైండ్, మేమే సుప్రీం అన్న మైండ్ అనే ఏదైతే ఉందో అది మంచిది కాదు ఏ సమాజం అంటే అయినా సరే. సో నేను ఒకరి గురించి అనట్లే, మళ్ళీ నేను నా లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్, నా అబ్జర్వేషన్ ఇన్ ద పాలిటిక్స్ అన్న దాన్ని బేస్ చేసుకుని మాట్లాడుతున్నా. మీరు అన్నట్టు గవర్నమెంట్ కి ఏ రకంగా ఇబ్బంది ఏం లేదండి. ప్రతి ఒక్క ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ క్యాబినెట్ లో పెట్టి ఆమోదం పొంది అసెంబ్లీలో డిస్కషన్ చేసిన తర్వాతనే లార్జర్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లో ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ పనిచేస్తుంది. నేను ముందు కూడా పనిచేస్తూ ఉంటది. దీని వల్ల ఏదో పెద్ద జరిగిపోతుంది అన్నది కాదు. కాకపోతే టైమింగ్ ప్రతి ఒక్క దానికి అడ్రస్ చేసుకుంటా ఈ లీడర్షిప్ వెళ్తాదన్న హోప్, కాన్ఫిడెన్స్ మా లీడర్షిప్ కింద నాకుంది అది కాంగ్రెస్ కార్యకర్తగా. సో దట్స్ ఓకే. ఇట్. ఎస్ నగేష్ గారు, థ్యాంక్ యూ. ఫైనల్గా మస్తానరావు గారు, సార్ సార్ కొండా వర్సెస్ కడియం చూసాం, ఇప్పుడు కొండా వర్సెస్ సీఎం చూస్తున్నాం. అదేవిధంగా మొన్న రీసెంట్గా కూడా పీసీసీ బయటకు వచ్చి నాకు సీఎంకి ఎలాంటి గ్యాప్ లేదని చెప్పారు. అదేవిధంగా రాజగోపాల్ రెడ్డి గారు అయితే ఏకంగా సీఎంను ఉద్దేశించి మాట్లాడుతుంటారు. సో మొత్తంగా ఇవన్నిటి నుండి కాంగ్రెస్ కోలుకోవాలంటే ఫర్దర్గా ఏ విధంగా వెళ్తే బాగుంటుందంటారు? ఒకవేళ ఇదే కొనసాగితే అసలు కాంగ్రెస్కి ఫ్యూచర్ ఉంటుందా తెలంగాణలో? ఏం చెప్పాలనుకుంటున్నారు ఫైనల్గా? కాంగ్రెస్ పార్టీకి ఏంటంటే Question మీ అండర్స్టాండింగ్ తగ్గట్టు ఏం చేశారు? అంటే కాంగ్రెస్ పార్టీలో ఏంటంటే అంతర్గత ప్రజాస్వామ్యం పేరుతో ఎవరు ఇష్టం వాళ్ళు మాట్లాడుతున్నారు. ఒక పక్కన భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్ కాచుకొని కూర్చున్నాయి. హైడ్రా లాంటివి కానీ, రైతుల్లో కానీ, కొన్ని రకాల ఉద్యోగస్తుల్లో కానీ, సో మహిళల్లో కానీ ఏదైనా అసంతృప్తి ఉన్న నేపథ్యంలో, ఎందుకంటే అధికార పార్టీ నుంచి యాంటీ ఇన్కంబెన్సీ ఉంటుంది. సో అలాంటి పరిస్థితుల్లో మీరు చూడండి, ఒక పక్కన ఆయన 64 తెచ్చారు కాబట్టి కొంతమందిని కలుపుకున్నామని ఆయన పోచారం శ్రీనివాసరెడ్డి గారు లాంటి వాళ్ళను, కొంతమందిని కలుపుకున్న పరిస్థితి. చిన్నారెడ్డి గారు ఇలాంటి కాంగ్రెస్ పార్టీ సీనియర్, ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆయన ప్రముఖ పాత్ర వహించారు. ఆయన కూడా ఈరోజు అధిష్టానం టికెట్లు అమ్ముకుందంటే ఎవరి మీద ఆయన చేశారు ఆరోపణ? ఎవరికి డబ్బులు ఇచ్చారు? ఓ పక్కన సుస్మిత గారు చూస్తేనేమో 200 కోట్లు కుంభకోణాలు ఉన్నాయి, సీఎం గారు వెనకాల అన్ని కుంభకోణాలు ఉన్నాయి. అంటే ఏం చెప్తున్నారు వీళ్ళు? వీళ్ళ టికెట్ల కోసం, వీళ్ళ యొక్క ప్రాబల్యం కోసం ఆయన ఏమంటాడు, జీవన్ రెడ్డి గారు గతంలో జీవన్ రెడ్డి గారికి ఒక తలబుక్కి పెట్టి అక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యే బీఆర్ఎస్కి సంబంధించిన ఆయన తీసుకొచ్చారని ఆయన ఏం చేశారు, సరే ఆయన నిర్ణయం ఆయన తీసుకున్నారు. అది కొంతకాలం నడిచింది కాంగ్రెస్ పార్టీ. సో ఇప్పుడు చిన్నారెడ్డి గారు కూడా ఏమంటారు, జీవన్ రెడ్డి గారు లాగా నేను కూడా వెళ్ళాల్సి వస్తుంది అంటారు. అంటే ఏంటి, కాంగ్రెస్ పార్టీని కానీ, లేదంటే అధిష్టానాన్ని కానీ, లేదంటే రేవంత్ రెడ్డి గారికి కానీ బెదిరించేవాళ్ళు. ఇప్పుడు ఆయన ఇంకోటి కూడా చెప్పారు, పోచారం శ్రీనివాసరెడ్డి, నియోజకవర్గ అభివృద్ధి కోసం నేనేదో కాంగ్రెస్ పార్టీ కండవా కప్పుకుంటే రేవంత్ రెడ్డి గారు మంత్రులకు ఫోన్ చేసి చెబుతున్నారు నా మాటలు వినమని, కానీ వాళ్ళు ఎవరు కూడా స్పందించట్లేదు అభివృద్ధి విషయంలో, అందుకని మళ్ళీ ఆయన కేసీఆర్ అంటారు. అంటే ఇవన్నీ కాంగ్రెస్ పార్టీకి తల పెట్టి కట్టిపోతా ఉంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు లాంటి వ్యక్తిని సవాల్ చేస్తూ, లేదంటే ఆ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మీద ఆరోపణలు చేస్తూ ఉంటే ప్రజల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో ఏంటిది, వీళ్ళకి గతంలో తెలంగాణ ఇచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీకే ఇవ్వాలి నిజానికి అధికారం. సో ప్రజలు కేసీఆర్ గారికి అప్పచెప్పారు. సో రెండు టర్మ్స్ తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చారు. ఇచ్చినప్పుడు పక్కన దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అంతర్ధానం అయిపోతున్న పరిస్థితుల్లో వచ్చిన బంగారం లాంటి అవకాశాన్ని ఈ విధంగా అంతర్గత కుమ్ములాటలతో కావచ్చు, ఇంకా రకరకాల అంశాలు చూస్తే, సో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయే దిశగా అడుగులు వేస్తుందా?
ఎందుకంటే ప్రజల్లో చికాకు వస్తూ ఉంటుంది. ఏంటి వీళ్ళు పొదుగులు అభివృద్ధి చేద్దాం అనుకుంటే నిత్యం వీళ్ళు కొట్లాడుకుంటున్నారు టికెట్ల కోసం, అవినీతి కోసం, లేకపోతే ఒకరి నాయకత్వం లేదని, ఒకరి నాయకత్వం కావాలని, ఆ, ఇలా రకరకాలుగా ఉంటా ఉంటే ఖచ్చితంగా అది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మరి ఇదే కనుక ఉపేక్షిస్తే, ఇదే వైఖరి కొనసాగితే, ఇదే టీంతో కనుక ఎన్నికలకు వెళ్తే ఖచ్చితంగా చేదు ఫలితాలు వచ్చే అవకాశం కాంగ్రెస్ పార్టీకి ఉంటుందంటలో ఎటువంటి సందేహం లేదు. వీటిని అన్ని చక్కదిద్దుకొని ఆయన అంటా ఉన్నారు 2028లో కూడా మేము మళ్ళీ వచ్చేస్తాం, అప్పుడు మళ్ళీ నేనే ముఖ్యమంత్రిగా ఉంటానని కూడా రేవంత్ రెడ్డి గారు ప్రకటిస్తున్నారు. ఆయన ఆశావ దృక్పథంతో ఉన్నారు. కానీ కిందంతా చూస్తేనేమో డొల్లగా ఉంటుంది. మరి దీన్ని ఎలా అధిగమిస్తారనేది చూడాలి. ఎస్, ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మస్తానరావు గారు. అదేవిధంగా ప్యానల్ ఉన్న సభ్యులందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో అది మొత్తంగానైతే కొండా సుస్మిత మాట్లాడుతూ ఏవైతే వ్యాఖ్యలు చేశారో అవి ఇప్పుడు ప్రస్తుతానికి తీవ్ర దుమారంగా మారాయి. రాజకీయ వ్యాప్తంగా కూడా కాదు, కాంగ్రెస్ అంతర్గతంగా కూడా ఏకంగా కాంగ్రెస్ హైకమాండ్ కూడా ఇందులోకి ఎంటర్ అయినట్లు కూడా తెలుస్తోంది. మరి ఇప్పటికే ఇటు వాళ్ళ తల్లి మంత్రి కొండా సురేఖకు కూడా నోటీసులు జారీ చేశారు. సో ఈ నెల 19న ఆవిడ వివరణ కూడా ఇవ్వబోతున్నారు. సో చూడాలి ఏ విధమైనటువంటి వివరణ ఇస్తారు. ఎందుకంటే ఇప్పుడు అంటున్నారు సుస్మిత పూర్తిగా కూడా వివాహిత, ఆవిడ ఏం మాట్లాడుతున్నారో ఆవిడ వ్యక్తిగతం, ఆవిడ అభిప్రాయాలు అంటున్నారు. సో దానికి నాకు ఎలాంటి సంబంధాలు లేవు అంటుందా, లేకపోతే క్షమాపణలు చెప్తారా బహిరంగంగా? దీనిపైన కాంగ్రెస్ ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటుందో కూడా ఖచ్చితంగా వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. సో ఇది ఈరోజు మన స్పెషల్ డిబేట్ అవర్. చూస్తూనే ఉండండి మెట్రో టీవీ.